ఇంకా ఇదే స్టక్ అయిన పొజిషన్లో ఉండటానికి కారణం ఏంటి? హృదయంతో ఆలోచిస్తున్నారండి. హృదయంతో ఆలోచిస్తున్నారు. అది చిన్నలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి అట్లా ఏం తేడా లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి హృదయానికి ఎక్కువ ఎమోషనల్గా హర్ట్ అయ్యి, ఎమోషనల్గా ఐఎమ్ హర్ట్ అంటారు కదా, ఎమోషనల్ డ్యామేజ్ అంటారు కదండి. ఈ రీతిగా చాలామంది ఎమోషనల్గా డ్యామేజ్ చేయబడుతున్నారు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి గాయాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి అడ్డంకులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీతిగా వస్తూ ఉంటాయి. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీవు అవకాశం పోగొట్టుకున్నావు అంటే నీ మనసు, నీ హృదయంలో ఆలోచనలు బట్టి, నీ ఎమోషన్స్ బట్టి, నీ భావోద్వేగాలు బట్టి ఇంతమందిని పోగొట్టుకున్నావు, ఇంతమంది బంధువుల్ని పోగొట్టుకున్నావు, ఇంతమంది స్నేహితుల్ని పోగొట్టుకున్నావు, చక్కటి సంబంధాన్ని పోగొట్టుకున్నావు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, ఇవన్నీ పోగొట్టుకున్నావు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా నన్ను ఎవరు, చాలా సెల్ఫ్ పిటీ అనేది చాలా భయంకరం అండి. అది కూడా పెద్ద పాపం తెలుసా బైబిల్లో. సెల్ఫ్ పిటీ అంటే ఏంటిదంటే నన్ను అన్నారు, నన్ను బాధ పెట్టారు, అయ్యో నాకెంత బాధ, అయ్యో నాకెంత శ్రమ అని ఎప్పుడు చూసిన వారి గురించి ఆలోచించే వారిని సెల్ఫ్ పిటీ అంటారంట. ఎప్పుడు చూసిన వారి గురించి ఆలోచన, ఇంకా వేరే ధ్యాస ఉండదు. వారు ఏ ఉద్దేశంతో అన్నారో అర్థం చేసుకో, నన్ను అన్నారు అంతే, నేను ఇంకా అలిగి కూర్చుంటా, ఇంకా నేను పేచి పెడతా, ఇంకా నేను ముందుకు వెళ్ళాను, నేను చేతులు ఎత్తేస్తాను. ఈ స్థితిలో చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఎమోషనల్స్ ద్వారా నడిపించబడేవారు ఈ రీతిగా నాశనాన్ని కొని తెచ్చుకుంటారంట. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన సొంత చేతులతో ఇంటిని ఊడబెరుకును అంట. ఈరోజు కుటుంబంకి మాత్రమే ప్రతి ఒక్కరికి తగిన వాక్యం ఇది.